వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి మనం ప్రవేశిద్దాం. ఇంతవరకు కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి బద్ధ జీవులు ఎలా ఉంటారు, ముక్త జీవులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఆయన విపులీకరించడం జరుగుతోంది. దానిలో నిన్న మనం చూసినప్పుడు ఒక వివేకవంతుడైనటువంటి పండితుడు లేక జ్ఞాని అతను ఏం చేస్తున్నా కూడా పరమాత్మ యొక్క దృష్టిలోనే ఉంటాడు. అతను చూస్తున్నా, నుంచున్నా, తనుకున్న తర్వాత తింటున్నా, పండుకున్నా, ఏం చేసినా కూడా అతని యొక్క బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నం అయి ఉంటుంది తప్ప ప్రాపంచిక విషయాలలో అది నిమగ్నం అయి ఉండదు అనేది చెబుతూ, అతని యొక్క స్పృహ ఏ విధంగా ఉంటుంది అంటే తనలో ఉన్నటువంటి గుణాలు ఇంద్రియాల యొక్క ప్రభావంతో అవి కర్మలన్నీ నడుస్తున్నాయి తప్ప తనకి ఏ విధంగానూ ప్రత్యక్షమైన సంబంధం దాంతో లేదు. కేవలం వాటికి చైతన్యం ఇవ్వడానికి మాత్రమే పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం నేనై ఉన్నాను. నా ద్వారా ఆ చైతన్యంతో అవి వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. నేను ఎల్లప్పుడూ వాటికి భిన్నంగా ఉన్నాను అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో అతను జీవిస్తూ ఉంటాడని మనం చెప్పడం జరిగింది. దానివలన అతడు లౌకిక విషయంలో అనగా లోకంలో ఉన్నప్పటికీ కూడా అతను దేనికి కూడా అంటుకోకుండా అతను జీవిస్తూ ఉంటాడని చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా అంటే దానికి కొనసాగింపుగా ఇవాళ ఏ పండితుని గురించి అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నామో ఆ పండితుల బుద్ధి అనే ఖడ్గం అసంగ భావనాధార తీక్షత కంటే మరీ పదునుగా ఉంటుంది. అంటే వాడి యొక్క బుద్ధి ఎంత నిశితంగా ఉంటుంది అంటే ఒక పదునైన కత్తి కన్నా కూడా చాలా పదునుగా ఉంటుంది. అంటే అత్యంత సూక్ష్మతరంగా ఉంటుంది. అంటే ఇంకా దానికి అర్థం ఏంటంటే ఏ ప్రాపంచికమైనటువంటి విషయాలు వాడి దృష్టిలోకి వచ్చినా వాటిని తెగ నరికేస్తాడు. దాని ప్రలోభంలో పడిపోడు. గట్టి నమ్మకంతో గట్టిగా ఉంటాడు. సో ఆ విధంగా ఉంటాడని చెప్తున్నాడు. వారి బుద్ధి బలంతో అన్ని సంశయ సందేహాలను తేటతల్లం చేసి వేస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సాధనలో కానీ ఇతరత్ర ప్రపంచంలో కానీ ఎవరైనా ఏ విధమైనటువంటి సందేహాలు లేవనెత్తినా కూడా అతనికి ఉన్నటువంటి అత్యంత పదునైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి బలంతో అందరి సందేహాలు తేటతల్లం చేస్తారు. అతను ఎవరికి కూడా సందేహం అనేది లేకుండా అతను చెప్పగలుగుతాడు అన్ని విషయాలు. తర్వాత స్వాప్నిక జగత్తు నుండి మేలుకొన్నవారు స్వాప్నిక భేదభ్రమల నుండి దూరమై స్వస్థత చెందినట్లుగా జ్ఞానులు లౌకిక భ్రమలను భస్మం చేసుకొని దివ్య జీవనం గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఏమిటి చెప్తున్నాడంటే మనం స్వప్నం వచ్చిందనగా కళ, ఆ కళ వచ్చినప్పుడు కళలో ఎన్నో రకాల ఆ జగత్తంతా వేరే తిరుగుతూ ఉంటాం మన సూక్ష్మ శరీరంతో. అయినప్పుడు అక్కడ అనుభవించినవన్నీ కూడా సుఖం కానీ దుఃఖం కానీ ఏదన్నా కానీ భయం కానీ ఆనందం కానీ అవన్నీ కూడా స్వప్నం నుంచి ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత అవేమీ లేవు. కాబట్టి తన నిజస్థితి ఏదైతుందో దానిలో ఉండిపోతాడు. స్వప్నం నుంచి బయటకు వచ్చాక స్వప్నంలో అనుభవించిన అనుభవాలు ఏమీ ఉండవు. అలాగే జ్ఞానులు లౌకిక భ్రమలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భ్రమల పట్ల స్వప్నంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాక ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఈ కనబడుతున్న ప్రపంచం అంతా కూడా ఒక కళ. కాబట్టి కళలోంచి బయటకు వచ్చిన వాడు ఎలా నార్మల్గా ఉంటాడో ఈ జ్ఞాని అయిన వాడు తను నివసిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి భ్రమలన్నిటి పట్ల కూడా ఇది స్వప్నం అనేటువంటి దృష్టితో తన జాగ్రత్తలో తను ఉంటాడు తప్ప ఆ స్వప్నం వెనక పరిగెత్తికెళ్ళిపోయే పరిస్థితి అతనికి ఉండదు. ఏమన్నా మరి రైట్, వెరీ గుడ్. వారి ప్రాణ ఇంద్రియ మనో బుద్ధి చేష్టలు సమస్తం సంకల్పరహితంగా పనిచేస్తూ ఉంటాయి. అనగా ఇప్పుడు మనందరికీ కూడా మన ప్రాణములు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా విషయాల పట్ల ఆసక్తి అయి ఉంటాయి. విషయాలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంగతులు. అది ఏదన్నా కానీ
దానిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇల్లు, వాకిలి, పెళ్ళం, పిల్లలు, ఆస్తులు, పాస్తులు, బంధుత్వాలు ఇవన్నీ కూడా వీటిలోనే తిరుగుతూ ఉంటుంది. అందులో మనకున్నటువంటి ఆసక్తి ఏమిటనేది దాని విషయంగా నడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంటే ఆ ఉన్న తనకి కూడా వస్తూ ఉంటాయి, తనకు కూడా సంకల్పాలు వస్తూ ఉంటాయి, మనసు అనేది ఉంది కనుక. అయితే ఆ ఇంద్రియాల ద్వారా ఏదైనా వచ్చిందనుకో, మనసు ద్వారా ఏదైనా అందిందనుకో, మనకు అనవసరం. అంటే అప్పుడు వాటిని ఏమంటారంటే, ఇప్పుడు మనందరికీ మామూలుగా కన్నుతో ఏదైనా చూడగానే దాన్ని పొందాలనో దాన్ని తీసుకోవాలనో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాం. చెవుతో వినగానే దాని యందు ఆసక్తి కలుగుతూ ఉంటుంది. ముక్కుతో వాసన తెలియగానే దాని గురించి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అంటే దానిలోకి వెళ్ళిపోతాం మనం కదా. ఇక్కడ అతనికి ఏం జరుగుతుందంటే అవి వాటి పనులు చేస్తూ ఉంటాయి పాపం ఫెయిత్ఫుల్గా. ముక్కు చేసే పని ముక్కు చేస్తుంటుంది, తర్వాత చెవి చేసే పని చెవి చేస్తుంటుంది. అయినా అది లోపలికి రాదు. ఎందుకని? మనసు క్లోజ్ అయిపోయింది, అతనికి మనసు లేదు. కాబట్టి అవి మనసు దగ్గరికి వస్తే కదా మన చర్యలు మొదలయ్యేవి. అది రాదు లోపలికి. అప్పుడు వాటిని ఏమంటారంటే భగవద్గీతలో కేవల ఇంద్రియాలు అంటారు. అంటే కన్ను చూడటానికి మాత్రం ఉపయోగపడుతుంది, కానీ దాని ద్వారా తీసుకునే చర్యలకు అది ఉపయోగపడదు. చూస్తావు, ఒక వస్తువుని ఏదో చూస్తావు, బాగుంది, అంతవరకే. వెళ్ళిపోయి కొనేద్దాము లేకపోతే దొంగతనం చేద్దాము అనేటువంటి బుద్ధి నీకు రాదు. ఎందుకని? నువ్వు ప్రపంచంలో ఉన్నప్పుడు అది చూడగానే పొందాలని నీకు కోరిక కలుగుతుంది. దానికి ఇంకా ప్లానింగ్ జరుగుతుంది. ఇది ఎట్లా దొయ్యాలి, వాడు ఎవడో చూడకుండా, గురుగారు చూడకుండా ఎట్లా లేపేయాలి, ఇట్లాంటి దీంట్లోకి ప్లానింగ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకని? మన కన్ను మనసుకి చెప్పింది కనుక. ఇతడు ఏ విధంగా ఉంటాడు? కన్ను ఎస్ కనపడింది ఉండని, అంతే. అది లోపల దాకా రాదు, మనసు అంతఃకరణలోకి రాదు. అది రాదు కనుక యాక్షనే ఉండదు, చూసి ఊరుకుంటుంది అంతే. అటువంటి స్థితికి వచ్చినటువంటి ఇంద్రియాలనే కన్ను, ముక్కు, చెవి, తర్వాత ఈ చర్మం, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోతాయి. అంటే పేరుకుంటాయి, వినడానికి ఉపయోగపడతాయి రా నాన్న, కనడానికి ఉపయోగపడతాయి అంతే. దాని నుంచి ప్రతిచర్యలు రావు. ఎందుకని? ఇంద్రియం చూసిన తర్వాత మన గుణాలు దానిలోకి వచ్చినప్పుడు కర్మలు మొదలవుతాయి. ఏ విధంగా? సపోజ్ చూసాం, చూడగానే దాన్ని పొందాలనే ఉద్దేశం మనకి కలుగుతోంది అనగా మన తమో గుణం ద్వారా అని కానీ ఇదన కానీ వచ్చినప్పుడు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నావు. అంటే నడిచి వెళ్ళటం, చేత్తో తెంపడం, ఇట్లాంటివి చేయటం. సో రజోగుణంలోకి పెడుతున్నావు. సో ఈ ఇంద్రియాల దగ్గర నుంచి వచ్చిన వాటికి ఈ గుణాలు తోడైనప్పుడు అది కర్మల కింద మారుతున్నాయి. ఇక్కడ అతనికి ఏం జరుగుతుందంటే ఇంద్రియం వచ్చిన పనికి ఈ గుణాల యొక్క ప్రభావం లేదు. అతను గుణాలను దాటాడు, గుణాతీతుడిగా ఉన్నాడు. కాబట్టి అతని గుణాలు వెళ్ళి కలవలేదు కనుక అది కర్మగా మారదు. అందువలన అటువంటి ఇంద్రియాలని కేవల ఇంద్రియాలు అంటారు. ఆ స్థితిలో ఉంటాడు అతను ఎల్లప్పుడూ. అవి సంకల్పరహితంగా పనిచేస్తుంటాయి. అవి దేహంలో ఉన్న గుణాలకు అతీతంగా ఉంటాయి. నేను చెప్పాను కదా, మన ఇంద్రియాలన్నీ మన చర్యలోనే ఉన్నాయి కదరా, ముఖంలోనే ఉన్నాయి. ఎక్కడికున్నాయి? కనుబొమ్మల కిందకే ఉన్నాయి ఇవన్నీ కూడా. కనుబొమ్మల పైకి వెళ్ళేటట్లయితే అది బ్రహ్మాండం, పరమాత్మ ప్లేస్ అది. అక్కడ ఈ పనులు మనం నడవు. కాబట్టి ఇప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏమిటి? నీ యొక్క అమ్మవారి శక్తిని, ఆ తల్లిని తీసుకెళ్ళి నువ్వు దీన్ని దాటి ఇక్కడికి తీసుకెళ్ళావనుకో, అక్కడ ఆవిడ కూడా ఉనికిని కోల్పోతుంది. అప్పుడు ఈ ఉన్నవన్నీ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు కేవల ఇంద్రియాలుగా మారిపోయినాయి. కాబట్టి వాడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉంటాడు కనుక వాడికి ఈ కింద జరిగే వాటితో ప్రభావం లేదు. ఏమన్నా అర్థమవుతుందా? కొద్దిగా అది అది అన్నమాచార్యుడు చెప్తాడు. అదేంటంటే అదే గడి దాటినప్పుడే కైవల్యం అని. ఇది గడి గీత. ఈ గీత దాటితే కైవల్యం. దీనిలో ఉన్నంతవరకు ప్రపంచం. ఎవడైతే వీటన్నిటికీ మూల కారణంగా ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని తీసుకుపోయి అయ్యవారిలో లయం చేసి కూర్చుంటున్నాడో అక్కడ ఇంద్రియాల యొక్క శక్తి ప్రభావము పనిచేయవు, గుణాల ప్రభావం పనిచేయదు. అందువలన వాడు చూస్తాడు, ఊరుకుంటాడు, అంతే. దట్స్ ఆల్. వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆ స్థితిలో ఉంటాడు వాడని చెప్తున్నాడు. ఓకే. తర్వాత ఆ ముక్త పురుషులను
దుష్టులు హింసించినా అంటే వాడు జీవన్ముక్తుడు, పరమాత్మ యందే ఉంటాడు. వాడిని మనం యేసుక్రీస్తుని బాధించడం చూసాం. అట్లా ఎంతోమంది భక్తుల్ని కొట్టడం చూసాం. తర్వాత సక్కుబాయిని అత్తగారు బాధించడం చూసాం. ఏనన్నా ఇట్లా మరి మన ఆయన ఏనుగు హాతీ మహారాజ్ సో వెంకటేశ్వర స్వామి అది తీసుకొచ్చి ఒక రూమ్ నిండా ప్రహ్లాదుడు సంగతి, ప్రహ్లాదుడు కూడా అదే సంగతి. తర్వాత హాతీరామ్ ఆయన భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఒక మోపు అంటే రూమ్ నిండా తీసుకొచ్చి చెరుకు గడలు ఆడించమని చెప్పి పడేస్తారు. తెల్లవారు వచ్చాడు ఏనుగు రూపంలో ఆయన వచ్చేసి మొత్తం ఆడించి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఏం జరుగుతోంది అంటే వాడిని బాధించారు, కానీ బాధ వాడిని అందుకోలేదు. ఎందుకని వాడు ఎల్లప్పుడూ వాడి యొక్క మనసు వెళ్ళిపోయి పరమాత్మలో లయమైపోయింది. కాబట్టి నాకు దెబ్బ తగులుతోంది, నన్ను కొడుతున్నారు, నన్ను చేస్తున్నారు అనేటువంటి భావన వాడికి లేదు. ఎల్లప్పుడూ పరమాత్మ యందు స్థితుడై ఉన్నాడు కనుక అతన్ని ఏవి శక్తి కూడా ఏం చేయలేదు. ఆ విధంగా వాడిని దుష్టులు హింసించినా బాధించినా వారికి దుఃఖం కలగదు. చేయండి, మీ ఇష్టం, ఎన్నాళ్ళు చేస్తారో చేయండి. తర్వాత పూజించినా సుఖం ఆనందం కలగదు. ఓ బ్రహ్మాండంగా తీసుకొచ్చి పాద పూజలు చేస్తామని చెప్పి పళ్ళెంలో కాళ్ళు పెట్టి కడిగి నీళ్లు వేసి పూలు వేసిన ఈ శరీరం మట్టి, దీనికి పూజలు ఏమిటి అని నవ్వుకుని ఊరుకుంటాడు. తర్వాత వారు సమదర్శనం గలవారు, గుణదోషాలకు అతీతంగా ఉంటారు. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇంద్రియాలు చూసినప్పుడు మన యొక్క గుణాలు వెళ్ళి తగిలితే అదొక కర్మ కింద మారుతోంది. సో గుణాలు కలిగించేటువంటి దోషాలు ప్రక్రియలన్నీ కూడా వాడి దగ్గర పనిచేయవు. ఎందుకంటే వాడి యొక్క ఇంద్రియాలన్నీ కేవల ఇంద్రియాలుగా మారిపోయినాయి. వాటికి ప్రకృతితో విషయాల్లో పనిచేసే శక్తి లేదు. అందువలన ఈ గుణం వెళ్ళి అరే అది బాగుంది తెంచు అని చెప్పే పరిస్థితి రాదు వాడికి. అర్థమైందా? అందువలన వాడు ఎల్లప్పుడూ సమదర్శి, నిష్కామంగా ఉంటాడు. తర్వాత వారు మంచి పనులు చేస్తున్న వారిని స్తుతించరు. అబ్బా నీకన్నా గొప్పవాడేవాడు లేడురా అని వాడేమనడు. చేస్తున్నావు కదా మంచిదే, వెరీ గుడ్. తర్వాత అట్లాగే చెడ్డ పని చేసేవారిని నిందించరు. వాడి కర్మకు వాడు అనుభవిస్తున్నాడు పోనీ. అయితే ఇక్కడ ఒక సందేహం ఇప్పుడు వింటున్న మన ఆశ్రమం వాళ్ళకి కలగచ్చు. చెడ్డ పని చేసినప్పుడు గురువుగారు ఎందుకు నిందిస్తున్నాడు అని. ఇది ఆశ్రమం గురించి చెప్పాల. ఇది ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పింది మామూలు ప్రపంచంలో మంచివాడు ఎలా ఉంటాడో చెప్పాడు. అర్థమైందా? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక వ్యవస్థలో, ఒక సంస్థలో, స్కూల్లో టీచర్ ఉన్నాడు. ఆశ్రమం ఎందుకు, స్కూల్ టీచర్ గారు ఉన్నారు. ఆ పిల్లవాడు దొంగ పనులు చేస్తుంటే వాడిని శిక్షిస్తాడా శిక్షిస్తాడా? చదువుకోకపోతే హోంవర్క్ చెప్పితే శిక్షిస్తాడా లేదా? అంతే. మరి అక్కడ ఇది ఎందుకు అప్లై అవుతుంది? కాబట్టి అంటే మనం పక్కకు వెళ్ళటం ఆలోచన మనకు తొందరగా వస్తుంది. కాబట్టి దాన్ని కొద్దిగా సరి చేద్దామని చెప్తున్నాం. అర్థమైందా? ఆశ్రమాల్లో కేకలేయటం, జడ్డ పని చేసినప్పుడు కేకలేయటం అత్యంత అవసరం. ఎందుకని ఈ ఆశ్రమం సరైన మార్గంలో నడవాలి, స్కూలు మంచి మార్గంలో నడవాలి. కాబట్టి తగినటువంటి చర్యలు తీసుకోవడం అవసరం. ఏం చేసినా ఊరుకోమని అడగడం తప్పు. ఏమంటావు కుమార్? తర్వాత ఒకరిని పొగడరు, ఒకరిని తెగడరు. అంటే ఎవరిని పొగిడే పని లేదు, వాడిని తిట్టే పని వాడు చేయడు. ఎవరు ఆ స్థితిలో ఉన్నవాడు. ఓకే. తర్వాత జీవన్ముక్త పురుషులు ఒకరికంటూ మేలు చేయరు. ప్రత్యేకంగా వెళ్ళిపోయి ఒరే నాయన నువ్వు తీసుకోరా అని ప్రత్యేకంగా చేయడమే ఉండదు. అట్లాగే మరొకరికి కీడు చేయరు. నువ్వు చేస్తున్నావు కనుక నీకు కాళ్ళు విరగొడతాను అని చెప్పి అనే పని చెయ్యరు. ఒకరిని గూర్చి చెడుగా ఆలోచించరు, మంచిగానూ ఆలోచించరు. ఆడు మంచోడు లేదు, చెడ్డోడు లేదు. ఎందుకని అంటే దయచేసి అర్థం చేసుకోండి, మనం ఒకవైపుగా ఆలోచించామంటే మనం ఆ గుణంలోకి వెళ్ళిపోయినామని అర్థం. అని ఎందుకని నువ్వు ఒక అభిప్రాయం నా గురించి ఏర్పరచుకుంటున్నావంటే నీకున్నటువంటి పరిమితమైనటువంటి అనుభవంతో నా గురించినటువంటి అవగాహన నువ్వు ఏర్పరచుకుంటున్నావు. అవునా కాదా? నిజానికి నా గురించి నీకు మొత్తం తెలియదు. కాబట్టి ఇంత పెద్ద దానిలో ఇంత ఇది పెట్టి చిన్న కన్నం పెట్టి దాంట్లో చూసి అంతా తెలిసిందనంటే ఎట్లా? అర్థమవుతుందా? సో నువ్వు కూడా ఇంత స్థితికి మారి అప్పుడు చూస్తే నీకు అర్థమవుతుంది.
అర్థమైందన్న. సో అందువలన ఇక్కడేంటి ఏమవుతుందంటే ఒకని మంచిగానే యోచించరు, చెడుగానే యోచించరు. నువ్వు మంచిగా కానీ చెడుగా కానీ మనం అన్నామంటే మన అభిప్రాయం అందులో దూరుతోంది. మన అభిప్రాయం రాకూడదు. ఎందుకని? నువ్వు మధ్యగా ఉన్నప్పుడు నీ అభిప్రాయం ఉండకూడదు. అందుకోసమే పరమాత్మ ప్రపంచంలో మంచి వైపు ఉండడు, చెడు వైపు ఉండడు, మధ్యస్థంలో ఉంటాడు. సుషుమ్న నాడిలో ఎందుకు ఉంటాడు అంటే ఈడా పెంగళాలు ఉండకూడదు కనుక, ఉంటే అది ప్రపంచంతో ఐడెంటిఫై అయిపోతుంది. అది చెయ్యకూడదు కనుక ఆయన సుషుమ్నలో ఉంటాడు. అది తర్వాత చెడు ఆలోచించరు, మంచి యోచించరు. వారు వారిలోనే ఆత్మానంద నిమగ్నులవుతారు. అనగా తన యందు తాను రమిస్తూ ఉంటాడు. అనగా ఇక్కడ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న పరమాత్మతో వాడు ఎల్లప్పుడూ అక్కడ ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గోళలేం పట్టవు. ఎందుకని? ఈ రెండింటి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ప్రపంచ గోళలన్నీ పడుతున్నాయి మనకి. ఈడా పెంగళాలు ఉన్నప్పుడు ఈడా పెంగళాన్ని దాటి నువ్వు సుషుమ్నలోంచి పైకి వెళ్ళిపోయి ఇక్కడ చేరిపోయిన తర్వాత అక్కడ పరమాత్మ స్థానంలో పరంధామంలో ఇవేమీ లేవు. నీకు ఇంకో ఆలోచన వచ్చే అవకాశం లేదు. అట్లా ఉండమని మానవుల్ని భగవంతుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ఇన్ని గ్రంథాలు మహానుభావులు మనకు చెప్తున్నారు అలా ఉండమని. మనం అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. అది తర్వాత బాహ్యానికి వారు జడుల వలె మూర్ఖుల వలె సంచరిస్తుంటారు. పిచ్చోడని అనుకుంటారు అందరూ కూడా. నిజంగానే అలాగే ఉంటాడు వాడు. ఎందుకని? ప్రపంచంలో ఆలోచన ఉంటే నీకు వీడు ఏం ఆలోచిస్తున్నాడు, వీడు వక్రంగా ఆలోచిస్తున్నాడు, దీనికి మనం ఎట్లా వక్రంగా ఆలోచించాలి అనే దాంట్లో బిజీగా ఉంటాం కదా. వాడిని దెబ్బ కొడటానికి కానీ లేదా మనం రక్షించుకోవడానికి కానీ. అవి లేవు అసలు. నాకు చేత కాదు పరమాత్మ గురించి ఆలోచించడం తెలుసుకో. అందుకోసమే అమాయకుడిలాగా ఉంటాడు, పిచ్చోళ్ళలాగా ఉంటాడు. శరీరానికి ఏదో జరిగింది, మేకప్లు వేసుకోవాలని వాడి ఆలోచన రాదు. ఎందుకని? ఈ శరీరం అయింది, నువ్వు తొడుక్కున్నటువంటి తొక్క ఇది, ఎప్పుడో ఇప్పుడు ఇప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద వ్యామోహం దేనికి అనేటువంటి దృష్టితో ఉండేటువంటి వాడు. కాబట్టి వాడు మూర్ఖుడిలాగా కనపడుతూ ఉంటాడు. అందుకోసమే గురువుగారు చెప్తూ ఉండేవారు ఏమనంటే, ఏమి తెలియక ఉండవలెనన్నా ఈ లోకమందున ఎడ్డివాని వలె తిరగవలెనన్నా. కలియుగమందు, ఈ లోకమందునన్నా అదే అర్థం. ఇప్పుడు మనం ఉన్నది కలియుగమే కదా. సో ఓకే, అర్థమైందా? సో ఎడ్డివాడి వలె, ఇక్కడ ఏం చెప్తున్నాడు? జడుల వలె మూర్ఖుల వలె ఉంటాడు. అందరూ అని పిచ్చోడని అనుకుంటారు. ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఉన్న జ్ఞానం? వాడితో కాసేపు సంభాషించిన తర్వాత తెలుస్తాం. అదే కాదు, కొంతమంది పైన వేషం వేసుకున్నాడిని చూడటానికి మాత్రం 4 శ్లోకాలు 2 ఇవి ముక్కను పెట్టుకుని బ్రహ్మాండంగా వాయించేస్తూ ఉంటారు. అసలు విషయానికి అడిగితే, అనుభవం గురించి అడిగితే అక్కడేం ఉండదు. మరి అనుభవం లేని జ్ఞానం కాదంటున్నారు భగవద్గీత అన్ని గ్రంథాల్లో కూడా. ఇక్కడ ఎందుకు భగవద్గీత వాడదాకా? ఇక్కడ మన ప్రపంచంలోనే మాట్లాడుకుందాం. మామిడి పండు తీగగా ఉందని నేను చెప్పా. నువ్వు తినకుండా అది తీగ ఉందో పొలగా ఉందో చెప్పగలవా? గురుగారు చెప్పాడు కనుక తీగ ఉందని అంటే ఎట్టుంటుంది? అది ఎంత కరెక్టో కేవలం శాస్త్రజ్ఞానం చదువుకుని మాట్లాడటం కూడా అంతే తప్పు. అర్థమవుతుందా ఏంటి? ఎందుకంటే స్థాణువులాగా అయిపోతావు ఎందుకురా? రైట్. ఉద్ధవా, వేదాంగాలు నేర్చిన మహావిద్వాంసుడైనను పరబ్రహ్మ ఎడల భక్తి జ్ఞాన శూన్యుడైనచో అతడి జీవితం వ్యర్థము. బ్రహ్మాండం ఇంతంత రూముల నిండా ఉన్న పుస్తకాలన్నీ చదివాడు ఆయన. కానీ పరబ్రహ్మానికి సంబంధించినటువంటి భక్తి మార్గము వాడికి తెలియదు, ఆ అనుభవం లేదు. కాబట్టి అతడి జీవితం వ్యర్థం అని చెప్తున్నాడు. ఇది ఎవరి మాటలు అన్నా? ఇవి ఎవరి మాటలు? ఎవరివిరా? శ్రీకృష్ణుడు. వెరీ గుడ్. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. గుడ్. కాబట్టి అతని పరిశ్రమకు ఫలితం శూన్యమే. అతను ఏం చేసినా ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఉండదు. తర్వాత అతడు అంటే ఎవడు సంగతి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం? జ్ఞానం లేని, భక్తి జ్ఞానం లేనటువంటి శూన్యుడైన వాడిని గురించి మాట్లాడుతున్నాం. సో వాడు బయట ప్రపంచంలో ఏ పనులు చేస్తున్నా కూడా దానికి వచ్చే ఫలితం శూన్యం. వాడికి
అసలైంది దొరకదు. నలుగురు మోసం చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కానీ నీకంటూ నువ్వు ఉద్ధరించుకునేది మాత్రం నీ స్వస్వరూప జ్ఞానం మాత్రం నీకు రాదు. తర్వాత అతడు పాలు లేని ఆవు వంటివాడు. బ్రహ్మాండంగా ఉంది ఆవు, ఎంత ఎత్తున, పాలు రావు, దగ్గరికి వెడితే తంతు ఉంటుంది. ఉన్నాయి కదరా కొన్ని ఆవులు. తర్వాత పాలు లేని ఆవు వంటివాడు. పాలు ఇప్పుడు ఎవరెవరితో ఉండకూడదో చెప్తున్నాడు వినండి. పాలు అని ఆవు, వ్యభిచారిణి అయిన భార్య, పరాధీనమైన శరీరం. నీ 24 గంటలు నేను కొలువులో పెట్టుకున్నాడు షాపులో. పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి 9 వరకు నీ జీవితం అంతే. అర్థమైందా? నీకు స్వతంత్రం అనేది లేదు. సో అటువంటి జీవితం గడిపిన వాళ్ళ గురించి ఆయన రామకృష్ణ పరమహంస చాలా జాలిగా చెప్తాడు. ఎందుకురా ఇంత తినాల్సిన అన్నం కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుని వాడి దగ్గర నౌకరీకి చేరి నీ ముఖంలో ఒక కళావిహీనమైపోయి ఆ దరిద్రపు బతుకెందుకు బతుకుతున్నావు? రా, భగవంతుని నమ్ముకో, ఉండు, నీకు కావాల్సింది పట్టడం దొరుకుతుంది. ఆ చారణ పైసల కోసం వెళ్ళిపోయి చచ్చిపోయి ఇది అవ్వద్దు. పైసలు లేనిదే ప్రపంచం లేదని ఏడవద్దు. ఇది మూర్ఖత్వం, అవివేకం. సో అక్కడ పరాధీనమైన శరీరం అంటే నీకు బానిసను మీరు ఏమైనా రాణిస్తారా? అది వరకు ఉండేది కదరా, బాంచం దొర కాల్ముక్త. అర్థమైందా? తర్వాత దుష్ట సంతానం. ఇంకా అమ్మాయిల్ని బలాత్కారం చేసేవాడు, జేబులు కొట్టేవాడు, మర్డర్లు చేసేవాడు నీ కొడుకులే. మరి నువ్వు నన్ను అడిగితే నువ్వు బాధ్యత కలిగితే నువ్వు ముందు ముక్కు చచ్చిపోవాలా అటువంటి కొడుకులను కన్నందుకు. చూడండి, ఆలోచించండి. ఇప్పుడు చేస్తున్నటువంటి దుర్మార్గ పనులన్నింటిలోనూ కూడా పుత్రికలు ఆ విధంగా మారడానికి 90% తప్పు తల్లిదండ్రుల దగ్గర ఉంది. ఇంతే. ఎందుకని? కనగానే సరికాదు, వాళ్ళని పెంచడం కూడా సరిగా ఉండాలి. వాడికి బాధ్యత నేర్పాలి. గారాబంతో చెడగొడితే ఏమవుతుంది? వాడి ఏ పని తప్పు రైటు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా పెరుగుతున్నారు వాళ్ళు. ఈ దేశానికి పట్టిన దుర్గతి అదే. సరే, ఓకే. దుష్ట సంతానం. తర్వాత సత్ప్రాత్రుడికి ఇవ్వని ధనం. అంటే ఎవడు మంచి మార్గంలో ఉండి వాడు దానానికి అర్హుడో అటువంటి వాడికి మనం దానం ఇవ్వకపోతే కూడా న్యాయం, తప్పదు. వాడికి ఇవ్వని దానం. ఎవరో వచ్చాడు బ్రాహ్మడు, భోజనం చేయలేదండి 4 రోజులు అయింది అని ఏదో 2 పన్నాలు చదివి చెప్పాడు. వాడికి కడుపుండా అన్నం పెట్టి పంపిస్తే న్యాయం, లేదు వాడికి డబ్బన్నా ఇచ్చి పంపించాలి. అంటే ఏమిటి? వాడంత చదువుకుని కేవలం దీనివలన పొట్ట నింపుకోవడానికి కూడా లేని దరిద్రంలో ఉన్నప్పుడు ఆ ప్రాణిలో ఉన్నటువంటి పరమాత్మ ఆక్రోశిస్తున్నాడా లేదా? దానికి సహాయపడాలి. అక్కడ పంతుల్ని చూడకు, వాడి లోపల ఉన్న పరమాత్మను చూడు, అప్పుడు నీకు జాలి కలుగుతుంది. ఓకే. తర్వాత నా గుణాలు గానం చేయని వాణ్ణి, ఇవి పనికిరానివి. అంటే భగవంతుని గురించినటువంటి మంచి మాటలు మాట్లాడని వాడు పనికిరానివాడు. అంటే ఇవన్నీ కూడా వ్యభిచారిణైన భార్య, తర్వాత పాలు ఇయ్యని ఆవు, ఇవన్నీ పనికిరాని. ఈ రకమైన వాటిని ఉంచుకొని పోషించుకుంటుంటే దుఃఖమే కానీ వ్యక్తికి స్థిమితం ఎక్కడి నుంచి ఉంటుంది? రోజు పాలు ఇవ్వలేదు, ఆవు వెనకాల పడి తిరుగుతూ ఉండడం సరిపోతుంది. అది తంతు ఉంటుంది, మనమేమో పాలు పెంచడానికి ప్రయత్నం చేస్తుంటాం. వ్యభిచారిణైన భార్య, మనకు చెప్పొద్దు దాని సంగతి. మర్డర్ కూడా చేయిస్తున్నారు ఇవాళ రేపు ఆడవాళ్ళు ప్రియుడు కోసం. ఓకే. మరి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు దుఃఖం కనుక కాక సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అది. తర్వాత కనుక ఉద్ధవా, ఎవరి ప్రసంగంలో జగదుత్పత్తి స్థితి లయ క్రమాలు, అంటే ఎవరైతే వాడు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రపంచం ఎలా సృష్టి అయింది, ఎలా పోషించబడుతోంది, ఏ విధంగా లయమవుతోంది అనేటువంటి విషయాల గురించి ఎవడైతే మాట్లాడటం లేదో, నా పావన లీలా అవతార వర్ణనలు, లోకప్రియమైన రామకృష్ణ కథా విశేష ఆమృత గాథలు ఉండవో వారి ప్రసంగ భాషణాదులు వ్యర్థం. ఇంతకుముందు ఏం చెప్పాడు? వాడు పనికిరాని వాళ్ళు ఇవన్నీ ఉన్నవాళ్ళు వ్యర్థులు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరైతే జగదుత్పత్తి స్థితి లయం
దీని గురించి ఎవడ చెప్పడం లేదు. ఎందుకు చెప్పాలంటున్నాడు అంటే మనందరం ఎందుకో పుట్టాం పెరుగుతున్నాం అనుకుంటున్నాం తప్ప అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామన్నటువంటి జ్ఞానం మనకు లేదు. అక్కడ చూడకు, ఇటు చూడు. ఓకే, సో ఆ జ్ఞానం కలిగించేవాడు గురువు అయి ఉండాలి. అప్పుడు నీకు ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి అనేటువంటి స్పృహ కలుగుతుంది. ఆ స్పృహ కలిగించేవాడు గురువు. ఏనా? సో ఆ వాడు తర్వాత నా పావన లీలావతార వర్ణనలు అంటే భాగవతం తీసుకుంటే కృష్ణుడు ఏ విధంగా 10 స్కందాల్లో ఏమేమి అవతారాలు ఎత్తి ఏమేమి చేశాడు, ఏం విధంగా లోకాన్ని ఉద్ధరించాడో అటువంటి గాథలు చెప్పాలి. అర్థమైందా? తర్వాత లోకప్రియమైన రామకృష్ణ కథా విశేష అమృత గాథలు అంటే రాముడు కృష్ణుడు. ఇక్కడ రాముడు గురించిన కథలు కానీ తర్వాత కృష్ణుడు గురించి కథలు కానీ మీకు తెలియజెప్పకుండా ఉండేటట్టయితే అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ప్రసంగ భాషణాదులు వ్యర్థం. కాబట్టి మనం మామూలుగా సొల్లు కబుర్లు ఆ ఆశ్రమంలో అట్ట అయింది ఇట్ట అయింది ఆడ అలా చేశాడు ఇలా చేశాడని మాట్లాడుకునేవి చాలా తప్పు. ఎప్పుడు మనం మాట్లాడుకున్నా సత్సంగం ఉండాలి, భగవంతుడికి సంబంధించిన విషయాలే మాట్లాడుకోవాలి. ఆ విధంగా ఎందుకంటే మన మనసు ఆల్రెడీ ఆ తుచ్చమైన ప్రపంచ విషయాల్లో ఇరుక్కుపోయి ఉంది. ఇప్పుడు దాన్ని ఎట్లా కూడా బయటికి లాగాలంటే భగవంతుడి విషయాలు చెప్పి దాని మనసును అటు తిప్పాల. ఆ విధంగా చెప్పకపోతే ఆ ప్రసంగం ఏది చేస్తున్నారో అది వ్యర్థమైందని చెప్తున్నాడు. ఓకేనా? అర్థమైందా? తర్వాత బుద్ధిమంతులు అట్టి వ్యర్థగాథలు కథలు ఉచ్చరించడం శ్రవణం చేయడం తగదు. అంటే బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా అటువంటి వ్యర్థమైనటువంటి కథలు సంభాషణలు ఏవో ఉన్నాయో వాటిని గురించి మాట్లాడడము తర్వాత వాటిని వినడం కూడా చేయకూడదని చెప్తున్నాడు. తర్వాత ఉద్ధవా పైన చెప్పినట్లుగా ఆత్మ జిజ్ఞాస. ఇప్పుడు మనం భగవద్గీతలో చెప్పబడినటువంటి 4 మార్గాల్లో పరమాత్మని ఏ విధంగా చేరవచ్చో మనకి 2 పేరాల్లో చెప్పేస్తున్నాడు. చూడండి, పైన చెప్పినట్లుగా ఆత్మ జిజ్ఞాస లేక ఆత్మవిచారం. ఆత్మవిచారం అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి సాంఖ్యయోగం, భగవద్గీతలో చెప్పబడిన సాంఖ్యయోగం మనం చేస్తున్నది కాదు, దాంట్లో కూడా ఉన్నది కానీ అసలైన సాంఖ్యంలో ఆ విచారం వేరు. ఆత్మవిచారం ద్వారా ఆత్మలో గల అనేక భ్రమలను దూరం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే అర్థం ఏంటి? జీవాత్మ, పరమాత్మ కాదు. పరమాత్మకి ఏమీ లేదు. ఎవడికుంది? ఆత్మస్వరూపంలో జీవుడికి ఆత్మ యొక్క ఆధారంతో ఇది నడుస్తోంది. సో ఈ జీవాత్మకి కలిగినటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అర్థమైందా? అనేక భ్రమలను దూరం చేసుకోవాలి. సర్వవ్యాపిని పరమాత్మను అయిన నాయందు నిశ్చల నిర్మల భక్తిని మనస్సులో నిలుపుకోవాలి. ఆత్మజ్ఞాన విచారణ చేయాలి. తద్వారా నీవు మనసులో భక్తితో నన్ను నిలబెట్టుకోవాలి. అంటే పరమాత్మ తప్ప నాకు ఇంకోటి లేదు, లేదు ఒక రూపంలో ఉన్నటువంటి పరమాత్మ, కృష్ణ పరమాత్మ, రామచంద్రుల వారు, ఇటువంటివి దాన్ని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ముఖ్యమైనది, మనందరికీ చాలా కష్టమైంది, సంసార వ్యవహారాల్లో నిర్లిప్తంగా ఉండాలి. సంసార వ్యవహారాల్లో అర్థమైందా? పెయ్య మీదకు సొమ్ములు చేద్దాం, పొలానికి ఇంకో పొలం యాడ్ చేద్దాం ఎకరం, ఈ విషయాలు 24 గంటలు అది వద్దు. అర్థమైందా? ఉంది సంసారం, ఎప్పుడు ఉంది సంసారం? ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో ఉంది, అంతకుముందు జన్మలో కూడా ఉంది సంసారం. అది ఎప్పుడు ఉండరు గోలే, దాని గురించి ప్రత్యేకంగా ఎందుకు. కానీ ఒక సంసారం అయ్యాక ఇంకో సంసారంలోకి వెళ్తున్నావు తప్ప ఒక సంసారం నుంచి సంసారం లేకుండా అయిపోయే పరిస్థితి నీకు రావట్లేదు కదా. ఒక సంసారం అంటే ఒక జన్మ, ఆ సంసారం లేకుండా అయ్యే పరిస్థితి రావట్లేదు కదా. కాబట్టి ఒకసారి సంసారంలోకి వచ్చాక మళ్ళీ సంసారం రాకుండా ఉండే విషయం నువ్వు తెలుసుకోవాలి, అది నీకు తెలియజెప్పబడాలి. ఆ విషయం చెప్తున్నాడు. తర్వాత సంసార వ్యవహారంలో నిర్లిప్తంగా ఉండాలి. అదే రామకృష్ణ పరమహంస, అందరితోనూ ఉండు, నిర్లిప్తంగా ఉండు. ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు మాత్రం పరమాత్మ నువ్వు తప్ప గతి లేదు, నిన్ను నమ్ముకొని నేను బతుకుతున్నాను, నీవే నన్ను ఉద్ధరించాలి అని ఏడు మనోవ్యాకులతతో ఏడవమని చెప్తున్నాడు ఆయన. నేను ఒకరోజు నా జీవితంలో వ్యర్థమైపోయింది పరమాత్మ నీ యొక్క సన్నిధి లేకుండానే, అలా ఏడ్చాడు ఆయన కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారి దయ కోసం రామకృష్ణ పరమహంస. ఓకే, ఒకవేళ నీ చిత్తం
పరమాత్మయందు లగ్నం కానిచో. ఎందుకని? మనకి వెంటనే మొదలెట్టంగానే పరమాత్మ వైపు లగ్నం అయిపోతుందా? ఏరా, కూర్చోగానే ఆలోచనలు బోర్డు వస్తాయి దాని దుంపదేగా కదా. మహాగంటలో ఒక 5 నిమిషాలు కరెక్ట్గా నువ్వేమైనా పరమాత్మ గురించి ఆలోచిస్తే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అందరూ సీరియస్గా ఉంటారు. సరే, బయటికి రండి అనగానే టక్కని ఇట్లానే వచ్చేస్తారు. అంటే ఏమిటి? వాడు ఆల్రెడీ బయటే ఉన్నాడు. నిజంగా లోపల ఉన్నవాడు రావడానికి టైం పడుతుంది. అవునా కాదా? సో ఒకవేళ నీ చిత్తం పరమాత్మ యందు లగ్నం కానిచో తొందర అవదది. ఎందుకంటే బేటా, కొన్ని జన్మల నుంచి మన మనసు ఇంద్రియాల్లో అన్నీ పేరుకుని ఉన్నాయి. అవి వదిలించుకుని అక్కడికి వెళ్ళటం అనేది కష్టమైన విషయం. దానికి ఏమిటి చెప్తున్నాడో స్వల్పమైన ఉపాయం చెప్తున్నాడు, వినండి. లగ్నం కానిచో సర్వకర్మలను నిరపేక్ష బుద్ధితో నాకు సమర్పణ చేసి పనులు చేయి. నిష్కామ కర్మ. అదేమో జ్ఞాన మార్గం చెప్పాడు, ఇక్కడ కర్మ మార్గానికి వచ్చాడు. అంటే పని చేసేటప్పుడు పనులన్నీ పరమాత్మకు అప్పచెప్పి, నాయన నీదే, నేను కేవలం నా యొక్క విద్యుక్త ధర్మంగా దీన్ని చేస్తున్నాను, ఈ పని చెయ్యాలని నాకు ప్రత్యేకమైన ఆసక్తి లేదు, తర్వాత చేసిన తర్వాత దీని నుంచి నాకు ఇది రిటర్న్ రావాలి అనేటువంటి ఆశ కూడా లేదు, కాబట్టి కేవలం నేను నిర్లిప్తంగా నా కర్మను నేను చేస్తాను, ఆ కర్మది శాస్త్రవిహితమైనటువంటి కర్మ నేను చేస్తాను అనుకునేవాడు ఆ విధంగా చేస్తే వాడు చేసే కర్మలు వాడిని బంధించవు. కర్మయోగం, నిష్కామ కర్మయోగం. అర్థమైందా? ఇప్పుడు జస్ట్ మీరు ఆశ్రమం నుంచి అక్కడికి వెళ్తున్నారు, అన్నదానానికి వెళ్తున్నాడు, అక్కడ మీరు ఏం ఆశించి చేసి వస్తున్నారు? ఏమైనా ఆశించారా? మీకు ఏమైనా వెనక్కి వస్తుందని ఆలోచించారా? ఏం లేదు కదా. అక్కడ మీరు ఆనందం ఏమిటి పొందుతున్నారు అని చెప్తాను నేను. 10 మంది 100 మంది మీరు ఇచ్చినటువంటి ఆహారాన్ని సంతోషంగా ఆకలితో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ ముఖాల్లో ప్రసన్నత మీరు చూడగలుగుతున్నారు. అది ఆనందం, అదే సంతృప్తి, అదే నిష్కామ కర్మ. అక్కడ మనం ఏమీ కోరడల్లా, వాడు ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు వాడి మనస్సు, వాడి ఇంద్రియాలు, వాడిలోనున్న పరమాత్మ పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది మనకి వాడి ముఖంలో అనుభూతం అవుతోంది. అది చూస్తే చాలరా, ఇంకా అంతకన్నా ఇంకేం అవసరం లేదు. అంటే నువ్వు సమర్పణ భావంతో వాడికి పెడుతున్నావో, వాడు సమర్పణ భావంతో తీసుకుంటున్నాడు, ఇద్దరిలో ఉన్న పరమాత్మ ఆనందిస్తున్నాడు. ఈ స్థాయిలో ఆలోచించడం నేర్చుకోవాలి. నన్ను వ్యాన్ ఎందుకు ఎక్కిచ్చారు, నేను ఎన్నడం ఇవాళ నా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోతాను, ఇట్లాంటి ఆలోచనలు రాకండి. ఎందుకంటే ఒకరోజు మీకు ఆ అవకాశం పోగొట్టుకున్నారంటే ఆ భాగ్యం మీరు కోల్పోతున్నారు. చేయండి, పుణ్యం సంపాదించుకోండి. దీన్ని ఫలితం ఏమిటి? మీ తరువాత జీవితంలో చక్కని అభివృద్ధి, మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. తర్వాత ఈవెంచువల్గా చివరికి వచ్చేప్పటికీ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, ఆయన యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతాం. ఇలా ఏమీ చేయకుండా మనకు మాత్రం ఏది దొరకదు. దయచేసి వినండి. ఏ విధమైన త్యాగబుద్ధితో మనం పని చేయకపోతే ఏదీ దొరకదు. ఎంతసేపు స్వార్థంగా నేను, మా ఆవిడ, నా ఇల్లు, నా వాకిలిని ఆలోచిస్తే నీకేమీ దొరకదు. ప్రపంచంలో మోసం చేసి నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఉంది? నువ్వు మళ్ళీ ఇంకో జన్మ కెడతావు. అది ఏ జన్మ అవుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ జన్మను సద్వినియోగం చేసుకుందాం అనుకున్నావా, నలుగురికి ఉపయోగపడు. ఆ ఫలితం ఆ నలుగురిలో ఉన్నటువంటి పరమాత్మ ఆనందించాడు, సంతోషించినప్పుడు నీకు కలిగేటువంటి లాభం ఏమిటనేది నేను మాటల్లో చెప్పలేం. అర్థమైందన్నా? ఆ దృష్టితో చెయ్యండి. మీ అందరికీ కూడా సలహా అదే. మీరు పెట్టే ఆహారం తింటున్న వాళ్ళల్లో 100 మందిలో 20 మంది నిజమైన ఆకలి ఉన్నవాళ్ళు ఉండి తిన్నా ఆ పుణ్యం మీకు లెక్కలో లేదు. లెక్క పెట్టలేనంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి శ్రద్ధతో చేయండి, ఏడుస్తూ మాత్రం చేయద్దు. అది. సో ఇక్కడ చెప్తున్నా వినండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీకు ఒకవేళ నన్ను గురించి యోగం చేయమంటే కూర్చోమంటే 24 గంటలు యోగం ఎక్కడ చేస్తావురా? కూర్చున్న గంటకే మన మనసు ఉంటుందా? మిగతా పనులను వదులుకుని ఎవరు చేస్తారు యోగం? అందుకని ఆయన సులభమైన మార్గం ఏం చెప్తున్నా అంటే, పని చెయ్యి, సమర్పణ భావంతో చెయ్యి. ఇది పరమాత్మది, నాకు కాదు, నేను కేవలం ఒక పనిముట్టు అనుకుని నీ యొక్క విద్యుక్త ధర్మంగా ఆ కర్మం చేసుకుంటూ వెళ్ళు. అప్పుడు చేసిన పనులన్నీ నాకే చెందుతాయి, వాటి పాపపుణ్యాలు నేను బంధించవు అని చెప్తున్నాడు. నా కథలు
సమస్త లోకాలను పావనం చేసే కళ్యాణ కారకాలు. అంటే ఎవరైతే నా కథల్ని వినడానికి ఆసక్తి చూపించి నా కథలు వినడానికి శ్రవణం చేయడానికి ఇదవుతున్నారో అది సకల లోకాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా పావనం చేసేటువంటి కళ్యాణ కారకాలు అవి. అంటే ఎందుకని వినగా 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 ఏమవుతారు, కృష్ణుడి గురించి రాముడి గురించి కథలు మనం వింటూ ఉంటే ఏమవుతుంది, మన మనసులో కొన్నాళ్ళకి మార్పు వస్తుంది. అవునా కాదా? ఎందుకంటే రోజు ఆ ఆశ్రమంలో పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నా మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది, రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత జాసూసులు చేయడంలోకి వెళ్ళిపోతాం. అంటే జాసూసి అంటే గూఢచర్యం, అర్థమైందా? ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఇట్లా చూస్తాం అట. ఈ లక్షణాల్లోకి వెళ్ళటం మంచిది కాదు. ఒక రోజున దాని ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది, అది కూడా గుర్తెట్టుకోండి. సో అందువలన నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందాం, అది కరెక్ట్ పని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడని, లోకాలను పావనం చేసే కళ్యాణ కారకాలు నా కథలు, అవి వినండి, చెప్పే కథలు వినండి. తర్వాత శ్రద్ధాభక్తులతో ఆ కళ్యాణ గాథలను వినడం. ఎందుకు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా అవి విన్నావో, నిద్రపోకుంటూ ఆవలించుకుంటూ ఈ కథలు వింటూ ఉన్నావు అనుకోండి, తలలో ఇట్లా గోక్కుంటూ ఇలా విన్నావు అనుకోండి, మన మనసులోకి ఆ కథ వెళ్ళటల్లా. అవునా కాదా? నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు నీకు మంచినీళ్ళు తాగాలనే జ్ఞానం కూడా రాకూడదురా, ఆ స్పృహ కూడా రాకూడదు, అంత శ్రద్ధగా నువ్వు వినాలి. అలా వినడం, తడవకు నా అవతార లీలా విశేషాలు గానం చేయడం. పరమాత్మ మనం వెళ్తున్నాం, చక్కగా హారతి ఇస్తున్నాం. ఏమిటి చేస్తున్నాం హారతిలో? మనం వాళ్ళ యొక్క గుణగణాలు గుర్తించి మనం ప్రార్థిస్తున్నాం. సో వాళ్ళు చూపిన దారిలో మంచి మార్గంలో మనం నడవటానికి మనకి వారి యొక్క సహకారము ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటున్నాం. ఆ దృష్టితో చేయండి హారతిని. తర్వాత గానం చేయడం, తర్వాత స్మరించడం, అదే నామం చేసుకోవటం, అర్థమైందా? తర్వాత అభినయం చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఆయన చైతన్య ప్రభువు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కృష్ణ మిషన్ వాళ్ళ దాంట్లో కృష్ణ కాన్షియస్నెస్లో ఉండే ఇస్కాన్లో ఉండేది కూడా అదే. కృష్ణుని వాళ్ళు 2 చేతులు ఇలా ఎత్తేసి ధ్యానం చేసి ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు, తన్మయత్వంతో పాడుతూ ఉంటారు. అంటే ఏమిటి, శరీరం యొక్క స్పృహ కూడా వాళ్ళకు ఉండదు, అటువంటి భక్తిలో లీనమైపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా మనలో భక్తి పరిణమిల్లితే మనం కూడా అడుగులు వేయాల్సి వస్తుంది. ఎస్, గురుగారు అప్పుడప్పుడు పౌర్ణమిలో డాన్స్ చేసేవాడు, పాంచి దీంట్లోకి వచ్చాడంటే డ్యాన్స్ చేసేవాడు. చేయాలనిపిస్తుంది, శరీరం నీకు ఆగదు, అటువంటి స్థితి రావాలి, అది ఆయన చెప్పేది. తర్వాత నన్ను ఆశ్రయించి నా కొరకై ధర్మార్థ కామ సేవనం చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ధర్మ అర్థ కామం, మోక్షం చివరిది, 4వది. కాబట్టి అందరికీ మోక్షం స్థితికి ఆఖరదానికి ఎవరు ముందు రారు, ముందుగా కుదరదు. అందుకని నువ్వు కామము అర్థము అనగా ప్రపంచంలోని కోరికలు అవన్నీ, తర్వాత అర్థము దానికి కావలసిన డబ్బు సంపాదించుకోవడం కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా చెయ్యి. ధర్మ అర్థ కామ మోక్షం, ఈ 3 నువ్వు చేసుకెడితే ధర్మంతో ఈ రెండింటిని, అప్పుడు మోక్షానికి నీకు అర్హత వస్తుంది. తెల్లారేసిన జేబులు కొట్టేస్తూ అబద్ధాలు ఆడుతూ అవి చేసుకుంటూ చేసి నువ్వు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నట్టు నాన్న? ధర్మం ఎక్కడన్నా పాటిస్తున్నారా? ధర్మం పాటించకుండా ఎట్లా వస్తుంది మనకి? సో ధర్మ మార్గం లేకుండా సంపాదించిన సొమ్ము ఆ ధర్మం అవుతుంది. తర్వాత ఏదో స్వలాభం కోసం పని చేస్తే అది ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. ఏనా? సో ఇది చెప్తున్నాడు. తర్వాత ధర్మార్థ కామ సేవనం చేయాలి. అలా చేసినవాడు నా శాశ్వత పురుషత్వంపై అనన్య భక్తి పొందుతాడు. ఎప్పుడు వస్తుంది అనన్య భక్తి? ఆయన సర్వవ్యాపకుడు, ఆయన పురుషోత్తముడు, నేను పురుషాధముడిని. ఈ ఆయన గొప్పతనాన్ని గుర్తించడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయగలవు? ఆయన్ని గురించినటువంటి నీకు అనన్యమైనటువంటి భక్తి, ఆయన తప్ప ఇంకోడు లేడనేటువంటిది. ఈ విధంగా రామానుజాచార్యులు వారు మహానుభావులు ఆ మార్గాన్ని ఆయన మనందరికీ చూపించడం జరిగింది. సో ఈ విధంగా మనం సంపూర్ణ శరణాగతి, అనన్య భక్తిభావం,
దీంతో పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో ప్రార్థిస్తున్నామో ఆయన మన గురించి ఆలోచించడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మన హృదయం తెరుచుకుని నిష్కల్మషంగా మనం ఆయన గురించి చింతించక, ఆలోచించక, ప్రార్థించక ఆయన దృష్టి మన మీద పడదు. ఎందుకంటే అలా ఏడ్చే వాళ్ళలో నువ్వు ఎంతటి వాడివో, ఎన్నో వాడివో ఎవడు తెలుసు. నీ యొక్క భక్తి పరాకాష్ఠ ఎంత ఉత్కృష్టమైన స్థితికి వెడుతుందో అంత తొందరగా ఆయన యొక్క దృష్టి నీ మీద పడుతుంది. ఏమైనా హాస్పిటల్లో ఐసీయూ కేసు అనుకోండి. ఐసీయూ కేసు అంటే తెలుసా? తీసుకెళ్ళి వెంటనే దాంట్లో ఐసీయూలో పెట్టేస్తారు. భగవంతుడు కూడా మనకు ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తాడు, మోక్షం గురించి ట్రీట్మెంట్, వైద్యం రోగానికి కాదు. సరే, ఆ రోగం కూడా అనొచ్చు, ఎందుకంటే మనందరికీ ఉండే రోగం, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాడికి కూడా ఉండే రోగం ఏమిటంటే భవరోగం, కోరికలు, వాసనలు. ఈ రోగం అందరికీ ఉంది. సో ఈ రోగం నుంచి మనం విముక్తి చేయాలంటే ఆయన గురించి ఎంత ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తే అంత తొందరగా పరంధామం అనేటువంటి ఐసీయూలో మనం చేర్చి రిపేర్ చేసి తన దగ్గర పెట్టేసుకుంటాడు, మళ్ళీ జన్మకి రాకుండా. మరి మనం ఎంత తొందరగా చేస్తామనేది మన చేతిలో ఉన్న పని. అదే పురుష ప్రయత్నం. ఓకే, రైట్. తర్వాత భక్తి ప్రాప్తించాలంటే సత్సంగం ద్వారానే లభిస్తుంది. సో ఇప్పుడు సత్సంగం ఎందుకు అవసరం అంటే, అసలు నీకు భగవంతుడి మీద భక్తి ఏర్పడాలంటే భగవంతుని గురించి వివరం చెప్పేవాడు ఎవడో చేయాలి కదా, సత్సంగం చేయాలి కదరా. అది చేస్తే నీకు ఒక నమ్మకం, ఒక భావం ఏర్పడుతుంది కదా. అది లేకుండా ఎప్పుడు 24 గంటలు మనం సినిమా కథలని మాట్లాడుకుంటూ ఉంటే భగవంతుని మీద భక్తి ఎట్లా వస్తుంది బేటా? రాదు. కాబట్టి సులభమైన మార్గం, అన్నిటిలోకి దగ్గరైనది, తర్వాత విశిష్టమైనటువంటి ప్రాభవం కలిగింది, తర్వాత విశేష ఫలితాలను ఇచ్చేటువంటిది సత్సంగం ద్వారా. సో వీలైనప్పుడల్లా సత్సంగం చేసుకుందాం. సత్సంగం అంటే భగవంతుని గురించినటువంటి సత్సంగం అంటే సత్యాన్ని గురించినటువంటి సంగత్వం, భగవంతుని గురించిన ఆలోచన. సత్యం ఎవరు? భగవంతుడే సత్యం. కాబట్టి దాని గురించి చేస్తే మిగతా జాడ్యాలన్నీ పోయే అవకాశం ఉంది. అందుకని ఆయన చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త. నువ్వు జీవన్ముక్తుడని మాట్లాడుతున్న స్థితి రావాలంటే మొట్టమొదట ఫౌండేషన్ సత్సంగం ఉండాలి. ఎందుకని అప్పటి వరకు మనకు కొన్ని లక్షల జన్మల్లో మనకు మైల చేరుకుని ఉన్నది మన మనసులో. దాన్ని వదలగొట్టాలంటే భగవంతుని గురించినటువంటి గాథలు తెలుసుకోవాలి, ఆయన మీద విశ్వాసం ఏర్పరచుకోవాలి, ఆయనకి శరణాగతి పొందాలి. అప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి. ఏనా? కాబట్టి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని ఆ తోవలో తీసుకెళ్ళటానికే జరుగుతోంది. సరే, తిని వండుకుంటున్నాం తెచ్చాను, అది వదిలేయండి. శరీరం నిలుపుకోవడం కోసం జరిగేవి, అది కాదు ముఖ్యం. అర్థమైందా? శరీరంతో పాటు మన జీవుణ్ణి పైకి తీసుకెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దాని పట్ల కూడా దృష్టి పెట్టండి. అర్థమైందా? రైట్. తర్వాత అట్టి భక్తి పొందినవాడు నన్ను ఉపాసించగలుగుతాడు. ఉపాసనా మార్గం అంటే యోగ మార్గం. ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఉపాసన. అప్పుడు మీరు ఈ భక్తి కలిగితే ఉపాసన వస్తుంది. తర్వాత నా సాన్నిధ్యం చేరుకుంటాడు. భగవంతుడు నీలో ఉన్నాడని తెలుసుకుని, నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు ఆయన చేరిపోతావు ఆటోమేటిక్గా. ఈ విధంగా అతని అంతఃకరణం శుద్ధమవుతుంది. తర్వాత నా భక్తుల ద్వారా నా పరమపదం అతి సహజంగా పొందుతాడు. ఇది మార్గం. అర్థమైందా? ఓకే, భగవద్గీతలో చెప్పిన అదే, ఎవరు చెప్పిన అదే. ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.